ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు యోహానుని పద్మాస దీపంలో ప్రభుదినమందు ఆత్మవశుణ్ణి చేసి, ఆ ఆత్మవశుడైనటువంటి యోహాను ఆత్మలో పరలోకానికి వెళ్ళాడు. ఆ పరలోకానికి వెళ్ళినప్పుడు చాలా విషయాలు యోహానుకి బయలుపరచబడ్డాయి. వాటన్నిటిని కూడా గ్రంథంలో రాసి జాగ్రత్తగా పెట్టని యోహానుకు దేవుడు చెప్పాడు. అక్కడ ఆ సందర్భాల్లో ఒక 7 సంఘాల గురించి ప్రస్తావించబడింది. ఆ సంఘాలలో ఉన్నటువంటి లోపాలు, ఆ సంఘాలు సరిచేసుకోవాల్సిన విషయాలు, ఆ సంఘంలో ఎలాంటి క్రియలున్నాయి, ఆ సంఘంలో ఎట్లాంటి తప్పుడు బోధలు ఉన్నాయి, ఆ సంఘంలో ఎటువంటి ఆత్మ తిరుగుతుంది, ఆ సంఘంలో మరి దేవునికి విరుద్ధమైన స్వభావాలు ఎలా కలిగి ఉన్నారు, ఆ సంఘం ఏమేమి కలిగి ఉంది, ఏమేమి విడిచిపెట్టిందని స్పష్టంగా దేవుడు చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం ఈరోజు ఒక సంఘాన్ని గురించి ఒక చిన్న వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. అదేంటంటే ఎఫెసు సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ సంఘంలో ఒక తప్పు మోపవలసి ఉందన్నాడు దేవుడు. హల్లెలూయా. ఒక తప్పు ఒకటి నీ మీద మోపాల్సి ఉంది. ఏంటి ఆ తప్పు అంటే, నీకు మొదటున్న ప్రేమని వదిలితివి. ఆ సంఘంలో లోపం ఏంటంటే, మొదటున్నటువంటి ప్రేమని ఆ సంఘం అంటే విడిచిపెట్టేసిందట. ప్రభు ఆ సంఘానికి ఇస్తున్న వార్నింగ్, హెచ్చరిక ఏంటంటే, నువ్వు ఏ స్థితిలో పడ్డావో ఫస్ట్ ఆ స్థితిలో నువ్వు మారు మనసు పొందు. సంఘానికి రెండవసారి మారు మనసు పొందే అవకాశం దేవుడు ఇస్తున్నాడు. రెండవసారి నువ్వు ఏ స్థితిలో పడిపోయావో, ఏ స్థితిలో నీ ప్రేమను విడిచిపెట్టావో, ఆ ప్రేమ విషయంలో నిన్ను సరి చేసుకొని చక్కగా మారు మనసు పొందావనుకో సరి. ఒకవేళ నువ్వు సరి చేసుకోకుండా నేను ఎలాగే ఉంటా, నేను మారను, నేను ప్రేమించను, ఆ విషయంలో నేను సరి చేసుకోను, నేను ఇలాగే ఉంటానని ఒకవేళ ప్రవర్తిస్తే, నేను నీ యొద్దకు వస్తా, వచ్చి నీ దీపస్తంభాన్ని దాని చోటు నుండి తొలగిస్తా. నీ దీపస్తంభాన్ని దాని చోటు నుండి తొలగిస్తా. అప్పుడు నీ జీవితం అంధకారంగా మారిపోయింది. అప్పుడు నీ జీవితం చీకటిమయమైపోద్ది. అప్పుడు నీ జీవితం సాతాను నిలయంగా, సాతాను కేంద్రంగా మార్చబడిపోద్ది. అలా జరగకూడదు, అలా అవ్వకూడదంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నీవు ఏ స్థితిలో పడ్డావో అది నీకు గుర్తు రావాలి. నువ్వు పడిపోయా కూడా నేను పడలేదు, జస్ట్ అట్లా కూర్చున్నాను, ఊరికి అట్లా జారే సరదాగా అని నువ్వు కవరింగ్ మినిస్ట్రీ పెట్టొద్దు. నువ్వు కవర్ చేసుకోవద్దు. నువ్వు పడ్డావన్న విషయం నీకు అర్థం కావాలి. నువ్వు పడిపోయిన విషయం నీకు తెలియాలి. నువ్వు పడ్డావో లేదో అని భ్రమలో ఉండొద్దు. సంఘంతో దేవుడు చెప్తున్నమాడంటే, నువ్వు పడిపోయావు, నువ్వు ఎందుకు పడిపోయావు, ఏ స్థితిలో పడిపోయావు, నీ మొదటి ప్రేమను ఎందుకు విడిచిపెట్టావు, నువ్వు ఆ విషయంలో నువ్వు మారు మనసు పొందాలి. నువ్వు ఆ విషయంలో మారు మనసు పొందకపోతే నేను వస్తాను, ఖచ్చితంగా వచ్చి దీపస్తంభాన్ని దాని చోటు నుండి తొలగించేస్తా. దేవుని స్తోత్రం. నరుల్లో ఉంచబడిన ఆత్మ యెహోవా పెట్టిన దీపం, ఆ స్తంభం నువ్వే. 3 అడుగుల స్తంభానివో, 6 అడుగుల స్తంభానివో, 7 అడుగుల స్తంభానివో, 2.5 అడుగుల స్తంభానివో, ఆ స్తంభాన్ని భూమి మీద నుంచి తీసేస్తా, టోటల్గా నిన్ను లేపేస్తా అంటున్నాడు. ఏం చేద్దాం? టోటల్గా ప్రభు నిన్ను తీసేస్తా అంటున్నాడు. నువ్వు సరి చేసుకోకపోతే, నీ లోపాన్ని నువ్వు సరి చేసుకోకపోతే, నువ్వు ఆ విషయంలో మారు మనసు పొందకపోతే, నేను నిన్ను నీ దగ్గరకు వచ్చి ఎవరో నిన్ను వేసేయక్కర్లా, నేనేసేస్తా. కేసు కూడా ఉండదు. దేవుడు చంపితే కేసు ఉంటుందండి? నేను మిమ్మల్ని చంపినా, మీరు నన్ను చంపినా పెద్ద కేసు. కానీ దేవుడు చంపితే, అననీయ చంపారని పేతురు గారు చంపారా? కానుకలు ఎవరా మీరు అని చెప్పి ఇతను కుతుకు మీద కాలేసి తొక్కాడా? తొక్కలా.
వాళ్ళే చచ్చిపోయారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హేరోదుని దేవుడు చంపాడా? దేవుని దూత అతను మొత్తిన గనక దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి గుర్తుపెట్టుకొని ప్రభు అంటున్నాడు, నువ్వు సరి చేసుకోవాలి. ఈ బలారాధన కుడికి రోజున మనం సరి చేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అందులో అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే, నీ మీద ఉన్న తప్పు ఏంటంటే నీకు మొదట ఉండిన ప్రేమని వదిలేశావు. జాగ్రత్తగా వినాలి. నీకు మొదట ఉండిన ప్రేమని వదిలేశావు. చూడండి, ఆ సంఘానికి క్రియలు ఉన్నాయి, కష్టం ఉంది, సహనం, దుష్టుల్ని సహించలేదు. అపోస్తులు కాకే అపోస్తులు అని చెప్పుకునే వాళ్ళని పరీక్షించి వారు అబద్ధికులని కనుగొనింది ఆ సంఘం. ఆయన నామం నిమిత్తం అలిసిపోలేదు, భారం భరించిన సంఘం అంటండి. మరి ఇన్ని ప్లస్లు ఉన్నాయి ప్రభా, మరి ఇన్ని ఉన్నాయి కదా నాయన, ఆ ఒకటేగా చూసి చూడట్టుగా వదిలే అంటే ప్రభు అంటాడు, ఈ కాదు అసలు అది. చాలా కష్టపడుతున్నావు, ప్రేమించవు. చాలా ఓర్పుకుంటున్నావు, ఎవడంటే పడదు. ఆయన నామనిత్తం దొంగ పాస్టర్, సరైన సేవకుడు కాదు, ఇతను సరైన సేవకుడు కాదు అని సేవకుల్లో అపోస్తుల్లో కాదో కూడా గుర్తుపడుతున్నావు దేవుని కృపను బట్టి. కానీ నీ లోపల ఏం లేదు, ప్రేమ లేదు. దేవుని నిమిత్తం భారం మోస్తున్నావు, భారం భరిస్తున్నావు, అలిసిపోవట్లేదు దేవుని విషయంలో, చాలా కష్టపడుతున్నావు, నీ క్రియలున్నాయి, నీ సహనం ఎరుగుదును, కానీ నీలో ఉండాల్సిందే లేదు. అన్నీ ఉన్నాయి కానీ ఐదో తనమే లేదన్నట్టు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి, అన్నీ ఉన్నాయి కానీ అల్లున్నట్లో శని. దేవుని ఒక వాక్యం చెప్తున్న మాట ఏం తెలుసా, నీకు అన్నీ ఉన్నాయి, ప్రార్థన బాగానే చేసుకుంటావు, ఉపవాసాలు బాగానే ఉంటావు, బైబిల్ చదువుకుంటావు, కన్నీళ్లు కారుస్తావు, పరిచర్య చేస్తావు, కానుకిస్తావు, కానీ నీకు మొదటున్న ప్రేమే అది తగ్గిపోయింది. నీకు మొదటంత ప్రేమ లేదు. మొదట్లో విశ్వాసుల్ని దేవదూతల్లా చూసావు, ఇప్పుడు ప్రతి వాళ్ళని కొరువు చేయాలా కనపడుతున్నారు. సేవకుడు నడిచొస్తుంటే యేసయ్యా యేసయ్యా అనుకున్నావు ఒకప్పుడు, నా సేవకుడు వస్తుంటే యేసుప్రభు అనుకున్నావు, ఇప్పుడు యేసయ్య కాదు, గోరి శేషయ్య అనుకుంటున్నావు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అవునా? ఒకప్పుడు సేవకుడు దేవుళ్ళ కనపడ్డాడు, విశ్వాసులు దేవదూతలా కనపడ్డారు, దేవుని పని చేసేవాళ్ళు కెరూపుల్లా కనపడ్డారు నీకు. ఇప్పుడు ఎందుకు ఇలా జరిగిందంటే, నీ లోపల జరిగిన మార్పు ఏంటంటే మొదటి ప్రేమను విడిచిపెట్టేశావు. వాళ్ళు అప్పుడే అట్టున్నారు, ఇప్పుడు అట్నే ఉన్నారు. మార్పు జరిగింది నీ దగ్గర. ప్రతి వ్యక్తి ఎప్పుడు అట్టున్నారు అప్పుడు అట్నే ఉన్నారు. అసలు ఎక్కడ తేడా వచ్చింది? నీ లోపల తేడా వచ్చింది, నీ మనసులో తేడా వచ్చింది, నీ అంతరంగంలో తేడా వచ్చింది. నువ్వు చూసే విధానం మారిపోయింది, నువ్వు ఆలోచించే విధానం మారిపోయింది, నీ యొక్క మరి నిర్ణయించుకునే నిర్ణయాలు మారిపోయినాయి. కారణం ఏంటంటే నువ్వు ప్రేమని వదిలితివి. అక్కడ ఆ మాటకాడ ప్రభు నన్ను పట్టుకున్న విషయం అంటే వదిలితివి. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక్కొక్కసారి చేతిలో ఉన్న వస్తువును వదలటానికి కారణము పరధ్యాసనే ఉండాలి, రెండవదిగా ఇంకోటి ఏదైనా పట్టుకొని ఉండాలి. నువ్వు మొదటి ప్రేమను విడిచిపెట్టడానికి కారణం ఏంటంటే నువ్వు ఆ ప్రేమను విడిచిపెట్టడానికి నువ్వు ఏదో పట్టుకున్నావు, దీన్ని వదలటానికి మరొకటి పట్టుకున్నావు. ఈ ప్రేమ ఉండాల్సిన స్థానంలోకి వేరొకటి వచ్చేసింది, అందుకే నువ్వు మొదటిన్న ప్రేమను విడిచిపెట్టావు. బైబిల్ ఏం చెప్తుందంటే ప్రేమ లేని వాడు నా వాడు కాదన్నాడు ఆయన. కాల్చబడ్డానికి శరీరం ఇచ్చినా, పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చి వేసినా, నేను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడును. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం ఒకసారి చూడండి, ఒకసారి అందరూ కూడా. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్. మనుషుల భాషలు. మనుషుల భాషలు అంటే ఏంటి?
తెలుగు, హిందీ, ఇంగ్లీషు, తమిళం, మలయాళం, అరబ్బీ, మనుషుల భాషలు ఎన్ని మాట్లాడినా ఆ భాషలో ప్రేమ లేకపోతే, ఒకవేళ మనుషుల భాషలు ఏం రావయ్యా, తెలుగు ఒకటే వచ్చంటే, మరి దేవుని మందిరంలో ప్రభువుని ఆరాధిస్తూ మనము కొత్త భాషలు కూడా మాట్లాడుతాం, దేవదూతల భాష. ఒకవేళ నేను దేవదూషల భాషలు మాట్లాడినా, మనుషుల భాషలు మాట్లాడినా, నేను ప్రేమ లేని వాడినైతే మోగెడు కంచు అంటే ఏంటండి? ఎందుకు ఇది కంచులా మాడుతున్నావు అంటాం. గంట గుళ్ళో గంట మోగినట్టు మోగుతుందిరో అంటాం. అంటే వాయిస్ కంచు. బైబిల్ చెప్తుంది, మనము దేవదూతల భాషలో మాట్లాడినా, మనుషుల భాషలో మాట్లాడినా ప్రేమ లేకపోతే వీటికి విలువ లేదు. బైబిల్ చెప్తుంది, మోగెడ కంచును గనగనలాడు తాళము. అంటే శబ్దమే తప్ప అందులో జీవము లేదు. శబ్దమే తప్ప దానిలో జీవము లేదండి. ఈరోజు వాక్యమైన దేవుని పట్లరా, మనము దేవుని ప్రేమ కలిగి ఉందుము గాక. మొదటున్న ప్రేమ కావాలి, ఫస్ట్ లవ్, బెస్ట్ లవ్. దేవుణ్ణి ప్రేమించిన మొదటి ప్రేమ ఏది? ఫస్ట్లో ఉన్నప్పుడు ఎక్కడికో పోవాకండి. ఫస్ట్ లవ్ అంటే దేవుణ్ణి ప్రేమించిన ప్రేమ, దేవుణ్ణి మొదట మనం ప్రేమించిన ప్రేమ. సంఘంలోకి వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రేమించాను చూడండి. ఒకప్పుడు సంఘంలోకి వచ్చినప్పుడు ఒకప్పుడు ఆనందించాను చూడండి, ఆనందం. ఒకప్పుడు దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు కలిగిన ఆనందం, ఒకప్పుడు దేవుని పరిచయం చేస్తుంటే కలిగిన ఆనందం, ఒకప్పుడు దేవుని సదా పాట పాడుతుంటే కలిగిన ఆనందం, ఒకప్పుడు వాయిద్యాలు వాయిస్తుంటే కలిగిన ఆనందము. అది ప్రేమతో జరిగింది. కానీ ఇప్పుడు ఎలాగ మారిందంటే అది కేవలం జస్ట్ డ్యూటీలా మారిపోయిందంతే. ఆ మొదటున్న ప్రేమ లేదు, ఆ మొదటున్నటువంటి ఆ ప్రేమ కలిగిన మనసు లేదు. ఇతరులను ప్రేమించి, ఇతరులతో మంచిగా మాట్లాడి, ఇతరులతో ప్రేమగా వ్యవహరించిన ఆ వ్యవహారాలు ఇప్పుడు తగ్గిపోయి ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రేమ వదిలేసి, ఆ వదిలేసిన స్థానంలోకి ఏదో వచ్చింది. ప్రేమ వదిలేస్తే అక్కడికి ఏదో వచ్చింది అంటానికి నేను ఊరికే చెప్తున్నాను, మీకు అర్థం కావాలని. ప్రేమ వదిలేసిన స్థానంలోకి వచ్చేది ఏంటి తెలుసా? ఆపోజిట్ వర్డ్ ఏంటి? ద్వేషం. ద్వేషంతో నిండున్నావా? నేను నీ యొద్దకు వస్తున్నాను. వచ్చేది దేనికో చెప్పనా? నీ ప్రేమ దీపాన్ని వెలిగించడానికి కాదు, నిన్ను లేపేయటానికి. నీ ప్రేమ దీపాన్ని వెలిగించడానికి కాదు, తీసేస్తాడు దేవుడు. ఎందుకంటే క్రైస్తవుడిలో అతి ప్రాముఖ్యమైన గుణం, దేవుని నమ్ముకున్నాక కలిగి ఉండాల్సిన లక్షణం, దేవుడిచ్చిన లక్షణం ఏంటంటే ప్రేమ.